పూజకనేసి ఆవు నెయ్యి తెచ్చుకుంటాం కదా దీపం పెట్టడానికి. పూజలు చేసేటప్పుడు, వ్రతాలు చేసేటప్పుడు ఆవు నెయ్యి పూజ గదిలో వెలిగించడానికి అయితే తెచ్చుకుంటాం కదా. ఈ పూజకి ప్యాకెట్లు తెచ్చుకునేటప్పుడు ఇలా ఒక డబ్బాలో వేసుకున్న తర్వాత ఈ కవర్స్ అయితే ఉంటాయి కదా, ఈ కవర్స్లో కూడా కొంచెం నెయ్యి ఉంటుంది. అది వేస్ట్గా పడేసే కంటే ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. మొత్తం అయితే ఇలా ఓపెన్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని బియ్యం మనం అక్షింతలు కలుపుకుంటాం కదా, అక్షింతలు కలుపుకోవడానికి అయితే ఈ నెయ్యి ప్యాకెట్లో వేసేసుకోవాలి. బియ్యము పసుపు కుంకుమ వేసుకున్నామంటే నెయ్యి ఎక్స్ట్రా వేయనవసరం లేదు. దీంట్లో ఉన్న నెయ్యితోనే మనము అక్షింతలు కలుపుకోవచ్చు. కొంచెం పసుపు బియ్యం వేసుకున్నాం కదా, పసుపు కొంచెం వేసుకోవాలి, అలాగే కుంకుమ కూడా కొంచెం వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కవర్ ఇలా పైనకి పట్టుకొని ఇలా అన్నామంటే సరే మొత్తం మనకి అక్షింతలు అయితే రెడీ అయిపోతాయి. చేతికి శ్రమ లేకుండా అక్షింతలు ఈజీగా రెడీ చేసుకోవచ్చు. చూడండి మొత్తము ఎంత నీట్గా కలిసిపోయాయో. చూడండి చేతితో కలుపుకుంటా మనకి అక్షింతలు అయితే ఇలా ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు. ఈ టిప్ కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇలాంటి కవర్స్ పడేయకంట ఉంచుకొని అవసరం వచ్చినప్పుడు ఇలా అక్షింతలు అయితే కలుపుకోవచ్చు. ఒక ప్యాకెట్కి అయితే ఇన్ని అక్షింతలు వచ్చాయి. ఈ ప్యాకెట్ ఇంకొకసారికి మనం రెడీ చేసుకోవచ్చు అనమాట. ఒక ప్యాకెట్ అయితే సరిపోతుంది. చూడండి ఎంత నీట్గా అక్షింతలు అయితే రెడీ అయ్యాయో. పసుపు ఒక చిటికెడు అయితే వేస్తున్నాను. మన ఇష్టం, మనకి ఎంత కావాలంటే అంత మోతాదులో తీసుకోవచ్చు. పసుపు కొంచెం వేసిన తర్వాత పసుపులో కొంచెం సర్ఫ్ పౌడర్ వేసుకోవాలి. కొంచెం వేస్తే చాలు. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని రెండింటిని మిక్స్ చేసుకోవాలి. చూడండి నిమిషమైనా పట్టదండి మనకి పారాని గోరింటాకు రెడీ చేసుకోవడానికి. అంటే ఇది పెట్టుకున్న తర్వాత దులిపేసుకుంటే సరిపోతుంది. రెడ్గా కనిపించాలంటే కడిగిన తర్వాత కొంచెం ఉంటుందన్నమాట, ఎక్కువైతే ఉండదు. ఈ విధంగా గోరింటాకులా పెట్టుకొని పూజ చేసుకుంటే గోరింటాకు లేదు అని అయితే సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది. ఇలా పెట్టేసిన తర్వాత తుడిసేసుకుంటే నీట్గా కనిపిస్తుంది. కడిగేసుకుంటే కొంచెం పోతుంది అనమాట సరిపేయడం వల్ల. ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు. అప్పటికప్పుడు కావాలంటే ఇన్స్టెంట్గా గోరింటాకు అయితే మనము రెడీ చేసుకోవచ్చు. ఈ టిప్ కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. చూడండి ఈ విధంగా కలర్ ఉంటుందన్నమాట. కొంచెం తుడిసేసుకున్నామంటే కలర్ ఎలానే ఉంటుంది. కడుక్కుంటే ఇంత కలర్ అయితే ఉండదు. పెన్నులు అయిపోయిన పెన్నులు ఉంటాయి కదా, అయిపోయిన తర్వాత ఈ క్యాపులని పడేయకుండా ఇది ఎన్ని విధాలుగా యూజ్ అవుతుంది అనేది అయితే చూడండి. దేవుడి ఫొటోస్ ఉంటాయి కదా, దేవుడి ఫొటోస్కి అయితే మనము ఈ విధంగా పువ్వులు పెట్టడానికి అయితే ఈజీగా పెట్టేసుకోవచ్చు. నేను దేవుడి దగ్గర తీయడం లేదు, మీకు ఎగ్జాంపుల్ అయితే చూపిస్తున్నాను. డబుల్ ప్లాస్టర్ చిన్న కట్ చేసుకొని ఇటు సైడ్కి అయితే రెండు దగ్గరలో అతికించుకోవాలి. ఫొటోస్ దేవుడి దగ్గర తీయట్లేదు కాబట్టి మీకు ఈ పేడకు పెట్టి చెప్తున్నాను. రండి ఇది బ్యాలెన్స్ ఆగడానికి అయితే ఇలా పెట్టాను. మనం దేవుడి గదిలో అయితే గోడకైతే ఆనించి పెట్టుకుంటాం కదా, ఈ క్యాప్ని ఈ విధంగా ఇలా పెట్టేసుకోవాలి. ఇలా అతికించుకోవాలి. ఇలా అతికించుకొని దేవుడి పూలు నిలుసొని ఉండడానికి ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి ఇలా అయితే ఉంచేసుకోవచ్చు. ఆ పువ్వులు పడిపోకుండా సాయంత్రం వరకు అయితే నీట్గా అయితే ఉంటాయి. దేవుడి ఫొటోస్కి ఈ విధంగా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ కొంచెం చిన్నగా కట్ చేసుకోవాలి డబుల్ ప్లాస్టరు. ఈ క్యాపులు ఉంటాయి కదా, కొంచెం ఇలా దగ్గరకు ఉంటాయి, కొంచెం ఇలా దూరం అనుకోవాలి. ఇలా కొంచెం వెడల్పు చేసుకోవాలి. రెండు క్యాపులని వెడల్పు ఇలా చేసుకొని డబుల్ ప్లాస్టర్ అంటించుకోవాలి. ఈ విధంగా డబుల్ ప్లాస్టర్ అతికించుకొని దేవుడి ఫొటోస్ కానీ లేకుంటే మనకి ఫ్యామిలీ ఫొటోస్ కానీ ఏవైనా ఈ విధంగా పెట్టేసి గోడకు పెట్టేసుకోవచ్చు. లామినేషన్ పని లేకుండా ఇలా అయితే నీట్గా అయితే ఉంటాయి. లామినేషన్ చేయించుకున్నా కానీ మనకి ఎన్ని కావాలంటే అన్నీ పెన్ క్యాప్లు ఉంటే చాలు. ఇలా ఈజీగా మనము గోడకైతే పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మిగిలిన క్యాప్లు ఉన్నాయి కదా, ఇవి ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు అనేది అయితే చూడండి. బట్టలు ఆరేసుకుంటాం కదా, ఆరేసినప్పుడు క్లిప్పులు ఒక్కొక్కసారి లేనప్పుడు ఉన్నా కానీ క్లిప్పులు కొనవసరం లేదండి. ఈ విధంగా పెట్టేసుకున్నామంటే, ఇలా కనుక పెట్టామంటే అస్సలు ఊడిపోవన్నమాట. పెన్ క్యాప్లన్నీ ఈ విధంగా ఉంచేసుకొని ఇలా టైట్గా పెట్టేసుకోవాలి. అస్సలు బట్టలు అయితే కింద పడిపోవు. చూసారు కదా, ఈ టిప్స్లో మీకు ఏ టిప్స్ నచ్చింది అనేది అయితే కామెంట్ చేయండి. స్వీట్ కార్న్ తెచ్చుకుంటాం కదా, స్వీట్ కార్న్ మంచిగా కడిగిన తర్వాత దీంట్లో కొంతమంది ఏంటంటే ఉడికించేటప్పుడు వాటర్ వేస్తారు. వాటర్ వేయడం వల్ల మనకి చప్పగా అయిపోతాయి అనమాట, అంత టేస్టీగా రావు. ఇవి టేస్టీగా రావాలంటే
కొంచెం ఉప్పును కొంచెం ఆయిల్ వేసుకొని స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకున్నామంటే చాలా టేస్టీగా మంచిగా అయితే కుక్ అవుతాయి. ముందుగా అయితే ఈ పెద్దగా ఉన్నాయి కదా, సగానికి కట్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే మంచిగా కుక్ అవుతాయి. ఇప్పుడు వాటర్ పోయకుండా కొంచెం ఉప్పు పైనుంచి ఇలా అన్ని ముక్కలకు పట్టే విధంగా చల్లేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఆయిల్ అండి, ఎక్కువ అవసరం లేదు, 1 స్పూన్ కూడా పట్టదు, కొంచెం ఆయిల్ వేస్తే సరిపోతుంది. ఈ ఆయిల్ అయితే సరిపోతుంది, 1 స్పూన్ కూడా పట్టదు. ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి. స్లో ఫ్లేమ్లో అయితే కుక్ చేయాలి. మూత పెట్టేసుకొని స్లో ఫ్లేమ్లో కుక్ చేసుకొని ఒక 15 మినిట్స్ కనుక ఉంచుకున్నామంటే మంచిగా కుక్ అయిపోతాయి. చూడండి 15 మినిట్స్ అయితే అయ్యింది. 15 మినిట్స్కి అయితే చూడండి ఎంత మంచిగా స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట. హై ఫ్లేమ్లో పెట్టామంటే మాడిపోతుంది. నేనైతే ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసినాను. చూడండి ఎంత ఈజీగా కట్ అయిపోతుందో చూడండి. మెత్తగా సాఫ్ట్గా అయితే ఉడికిపోయింది. ఇలా ఈజీగా మనము ఉడికించేసుకోవచ్చు. చూడండి ఎంత సాఫ్ట్గా అయితే ఉడికిందో. వాటర్ వేయడం వల్ల ఏమవుతుందంటే చప్పగా అయిపోతాయి అనమాట. ఇష్టంగా పిల్లలు అయితే తినరు. ఇలా కనుక చేశారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చూశారు కదా, ఈ టిప్స్లో మీకు ఏ టిప్స్ నచ్చింది అనేది అయితే కామెంట్ చేయండి. మా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. వీడియోకి ఒక లైక్ చేయండి. కావాలనుకునే వారికి అయితే షేర్ చేయండి. ఈజీగా మనము ఉడికించుకొని పిల్లలకి హెల్తీగా పెట్టచ్చు. గ్రేప్స్ ఒక్కొక్కసారి ఎక్కువ తెచ్చుకుంటాం కదా, చూడండి మేము ఒకేసారి 2 కేజీలు తేవడం వల్ల ఈ విధంగా అయితే అయిపోయాయి. అంటే మొత్తం రాలిపోయాయి అనమాట. గుత్తులతో ఉన్నవి రాలిపోయాయి. ఉన్నవి కూడా నేను ఈ విధంగా ఓపెన్ చేసి తీసేసాను. ఇవి మనము ఎలా యూజ్ చేసుకోవాలంటే కొంచెం వేడి నీళ్ళలో ఇవి ద్రాక్ష పళ్ళు వేసి ఎండలో ఎండబెట్టుకున్నామంటే మనము కిస్మిస్ రెడీ చేసుకోవచ్చు. నేను ఎండేసుకున్నామంటే కిస్మిస్ రెడీ అవుతాయి. సంవత్సరం పాటు అయితే నిల్వ ఉంటాయి. తక్కువ రేటు ఉన్నప్పుడు ఇలా తెచ్చి చేసుకుంటే చాలా బాగుంటుంది. అందుకనే మిగిలిన తర్వాత ఇలా ఉండిపోయినవి ఈ విధంగా అయితే నేను యూజ్ చేసుకుంటున్నాను. ఒక గిన్నెలో నీళ్ళు వేసుకోవాలి. నీళ్ళు వేసుకొని నీళ్ళు వేడయ్యాక ఈ గ్రేప్స్ని దీంట్లో వేసేసుకోవాలి. మనం ఎన్ని చేయాలనుకుంటున్నామో అన్నీ ఇలా వేసుకోవాలి. కొంచెం వేడైన తర్వాత స్టవ్ బంద్ చేసుకోవాలి. ఇలా కొంచెం గోరువెచ్చగా అదే కొంచెం వేడైన తర్వాత స్టవ్ బంద్ చేసుకోవాలి. నీళ్ళు అయితే బాగా వేడయ్యాయి కదా, ఇలా వేడైతే సరిపోతాయి అనమాట. ఇంకెక్కువ అవసరం లేదు. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని జాలీలో వేసుకోవాలి. ఇవి ఇలా వేసుకున్న తర్వాత ఎండలో ఆరేసుకుంటే సరిపోతుంది. మనకి కిస్మిస్ రెడీ అవుతాయి అన్నమాట. ఇలానే చేస్తారు. ఈ నీళ్ళన్నీ ఆరిన తర్వాత ఎండలో ఎండబెట్టుకుంటే మనకి కిస్మిస్ రెడీ అవుతాయి. ఇలా ఆరవేసుకుంటే ఎండిపోతాయి అనమాట. ఎండిన తర్వాత కిస్మిస్ రెడీ అవుతాయి. చూసారు కదా, ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ టిప్లో మీకు ఏ టిప్ నచ్చింది అనేది కామెంట్ చేయండి. కావాలనుకునే వారికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.